వీడియోలోకి వెళ్ళే ముందు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మిగతా వీడియోలను చూసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు మనం ఎవరికీ దొరకని గబ్బిలం అనే కథ విందాం. ఒక అడవిలో ఒక గబ్బిలం ఉండేది. గబ్బిలాల గురించి మీకు తెలుసు కదా, అవి పక్షిలాగా ఎగురుతాయి, జంతువుల్లాగా పిల్లల్ని కంటాయి, క్షీరదాల జాతికి చెందినవన్నమాట. ఆ గబ్బిలం పొద్దునంతా ఏదో ఒక చెట్టుకి తలక్రిందులుగా వేలాడుతూ ఉండేది. చీకటి పడగానే అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకసారి ఆ అడవిలో పక్షులకు జంతువులకు నడుమ పెద్ద గొడవ జరిగింది. జంతువులు కనబడితే పక్షులు మీద పడి ముక్కుతో పొడిచేవి. పక్షులు దొరికితే జంతువులు వాటి ఈకలను పీకి రెక్కలను విరిచేసేవి. ఒకసారి ఒక చెట్టు కింద జంతువుల సమావేశం జరుగుతుంది. ఆ చెట్టుపైనే ఒక కొమ్మకు అతుక్కొని గబ్బిలం నిద్రపోతూ ఉంది. అంతలో ఒకసారి పెద్దగా గాలి వీచింది. అంతే, పట్టు తప్పి ఆ గబ్బిలం జంతువుల నడుమ పడింది. వెంటనే జంతువులు, రేయ్, పక్షి దొరికిందిరా, ఇక దాని ఈకలన్నీ పీకి రెక్కలన్నీ విరిచేయండి అని అన్నాడు. గబ్బిలం అదిరిపడింది. వెంటనే ఆ జంతువులతో అనింది, ఆగండి ఆగండి, రెక్కలున్నా నేనేమి పక్షిని కాదు, మీలాగే జంతువుని, పిల్లల్ని కంటాను, పాలు తాపుతాను అని చెప్పింది. అది చెప్పింది నిజమని తెలుసుకున్న జంతువులు దాన్ని వదిలేశాయి. ఇంకొకసారి పక్షులన్నీ ఒక చెట్టు కింద సమావేశం అయ్యాయి. అంతలో పైనున్న గబ్బిలం పట్టుజారి వాటి నడుమ పడింది. వెంటనే, రేయ్, ఇదేదో ఎలుకలా ఉంది, చంపండి దాన్ని అంటూ పట్టుకున్నాయి. గబ్బిలం వెంటనే వాటితో, ఆగండి ఆగండి, నేనేమి జంతువును కాదు, మీలాగే పక్షిని, చూడండి ఎంత పెద్ద రెక్కలున్నాయో, జంతువులు ఎక్కడన్నా ఎగురుతాయా అనింది. దాంతో పక్షులు దాని రెక్కలను గమనించి వదిలేశాయి. అలా గబ్బిలం అటు జంతువులకు ఇటు పక్షులకు దొరకకుండా బతికిపోయింది. హాయ్ పిల్లలు, మాటంటే మాట అనే ఒక కథను ఈరోజు విందాం. సుబ్బమ్మ, గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఊర్లో ఉండేవారు. వాళ్ళు భార్యాభర్తలు. ఇద్దరికీ అస్సలు పడదు. చీటికి మాటికి తిట్టుకునేవారు, గొడవ పడేవారు. రోజు గొడవలు, అరుపులు, కేకలు వాళ్ళ ఇంట్లో నుంచి వినిపించేవి. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ చిరాకు వచ్చేది. ఇక చుట్టుపక్కల వాళ్ళ తల వాచిపోయేది. దాంతో ఒకరోజు అందరూ వచ్చి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే కదా గొడవలు, అసలు మాట్లాడకపోతే గొడవలే అవ్వవు కదా, ఏదైనా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం మీద రాసి ఒకరికి ఒకరు చూపించుకోండి, అలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి అని సలహా ఇచ్చారు. వాళ్ళు కూడా సరే అన్నారు. తర్వాత రోజు పొద్దున్నే 5 గంట గంగరాజు ఊరికి వెళ్ళాలి. దాంతో రేపు ఉదయం 5 లేపు, పక్క ఊరిలో చాలా అవసరమైన పని ఉంది, తొందరగా వెళ్ళాలి అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకు ఇచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే 10 అయింది. గంగరాజుకు భార్య మీద చాలా కోపం వచ్చింది. ఏంటి, పొద్దున్నే లేపమంటే లేపవా, ఎంత పొగరు నీకు అంటూ సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు. అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనబడింది. తీసి చూశాడు. అందులో, పొద్దున్నే ఊరికి వెళ్ళాలి, లేపమన్నారు కదా, లేవండి అని రాసి ఉంది. అలాంటి చీటీని చూసి ఇక గంగరాజు అబక్కయ్యాడు. హాయ్ పిల్లలు, ఈరోజు పదవి ఎవరికి అనే కథను తెలుసుకుందాం. ఒక రాజ్యంలో ఒక మహారాజు కోశాధికారి పదవికి కొత్త వారిని ఎన్నిక చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చిన వారందరిలోకి గోవిందుడు, సునందుడు అనే ఇద్దరు సరిసమానంగా నిలబడ్డారు. పదవి ఎవరికి ఇవ్వాలో రాజుకు తోచలేదు. సైనికాధికారిని పిలిచి ఎవరో ఒకరిని ఎన్నిక చేయమని చెప్పాడు. సైనికాధికారి ముందుగా గోవిందుని పిలిచాడు. చూడు, మీ ఇద్దరిలో నేను ఎవరి పేరు చెబితే మహారాజు వారికే పదవి ఇస్తాడు. రేపటిలోగా నా చేతిలో 1000 వరహాలు పెడితే నీ పేరే చెప్తాను, ఏమంటావు అన్నాడు. గోవిందుడు అందుకు సరే అని ఒప్పుకున్నాడు.
తర్వాత సైనికాధికారి సునందుణ్ణి పిలిచి తనకి అదే మాట చెప్పాడు. కానీ సునందుడు ఒప్పుకోలేదు. నా తెలివితేటల వల్ల పదవి రావాలి కానీ లంచం ఇవ్వడం వల్ల కాదు. ఇటువంటి పదవి నాకొద్దు అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం గోవిందుడు 1000 వరహాలు తీసుకొని సైనికాధికారిని కలిశాడు. కానీ కోశాధికారి పదవికి మాత్రం సునందుని నియమించారని తెలిసి నివ్వెరపోయాడు. సైనికాధికారి గోవిందుడితో ఇలా అన్నాడు, చూడు, కోశాధికారి పదవికి నిజాయితీ చాలా అవసరం. ఇది మీ ఇద్దరిలో ఎవరికి ఉందో తెలుసుకోవడం కోసం లంచం అడిగాను. ఈరోజు లంచం ఇచ్చేవాడు రేపు లంచం తీసుకోవడానికి కూడా వెనకాడాడు. నీ వంటి వాళ్ళు మాకు అవసరం లేదు అని తిరిగి పంపించేశాడు. హాయ్ పిల్లలు, ఈరోజు మనం భయం లేని జీవితం అనే కథ విందాం. ఒక అడవిలో కొన్ని కుందేళ్ళు ఉన్నాయి. ఆ కుందేళ్ళు అన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి. ఒకరోజు మనసులు విప్పుకున్నాయి, బాధలన్నీ చెప్పుకున్నాయి. ఒక కుందేలు లేచి ఇలా అనింది, మనది ఒక జీవితమేనా? ఏది తినాలన్నా భయం, ఎక్కడికి పోవాలన్నా భయం. ఏ జంతువు ఎప్పుడు ఎలా ఎటువైపు నుండి మీద పడుతుందో తెలియదు. చిన్న అలకిటికి కూడా ఉలిక్కి పడుతున్నాం, చీటికి మాటికి బెదిరిపోతున్నాం. ఇలా జీవించడం కన్నా చావడమే మంచిది అని అనుకుంది. మిగతా కుందేళ్ళు అది విని, అవును నిజమే, నిమిషానికి ఇలా భయపడుతూ జీవించడం కన్నా ఒకేసారి చావడమే మంచిది, పదండి పోదాం, ఇంకా వెళ్ళి చనిపోదాం అని అన్నాయి. అన్నీ కలిసి చావడానికి ఒక చెరువు దగ్గరికి బయలుదేరాయి. ఆ చెరువు గట్టు మీద చాలా కప్పలు ఉన్నాయి. అవి దూరం నుంచే కుందేళ్ల గుంపుని చూసి భయంతో వణికిపోయాయి. అమ్మో, ఎన్ని కుందేళ్ళో చూడండి, వాటి కాళ్ళ కింద పడితే అక్కడికక్కడే చచ్చిపోతాం, పారిపోండి పారిపోండి అంటూ తలా ఒక దిక్కు పారిపోతూ దుంకుతూ భయంతో వెళ్ళిపోయాయి. అది చూసి కుందేళ్ళు అబ్బక్కయ్యాయి. వాటి నోట మాట రాలేదు. అరే, మనమే అందరికీ భయపడుతూ ఉంటాం అనుకుంటే మన కుందేళ్ళని చూసి కూడా భయపడేవి ఉన్నాయి ఈ లోకంలో. నిజమే, ఈ లోకంలో అన్నీ ఏదో ఒకదానికి భయపడుతూనే ఉంటాయి. భయం లేనిది ఈ లోకంలో ఏదీ ఉండదు. ఇంత దానికి మనం చావాలి అనుకోవడం చాలా అవివేకం అని నిర్ధారించుకున్నాయి. దాంతో కుందేళ్ళు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. హలో పిల్లలు, ఈరోజు మనం నక్క తాబేలు కథ విందాం. ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒకరోజు చెరువు బయటికి వచ్చి హాయిగా అటు ఇటు తిరగసాగింది. అదే సమయంలో ఒక నక్క ఆహారం కోసమని అటువైపు వచ్చింది. అది తాబేలుని చూసి అంతే లటుక్కున దాని మీద పడి పట్టేసుకుంది. వెంటనే తాబేలు భయంతో తన తలని డిప్పలోకి ముడుచుకుంది. నక్క తాబేలుని తిందామని అటు ఇటు తిప్పి చూసింది. నోటితో కొరికింది. అంతా గట్టిగా ఉంది. దానిని ఎలా తినాలో తెలియక బండకేసి బాధపోయింది. అప్పటి వరకు లోపల ముడుచుకొని ఉన్న తాబేలు ఒకసారిగా బయటికి వచ్చి, నక్క బావా, ఆగాగు, ఎందుకంత తొందర? నేను నీళ్ళల్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాను, బయటికి రాగానే రాయిలుగా గట్టిగా అవుతాను. నన్ను నువ్వు తినలేవు కానీ వదిలేసిపో అని చెప్పింది. నక్క ఆ మాటలకు నవ్వి, అయితే నీళ్ళల్లోనే నిన్ను వేసి నానబెట్టి మెత్తగా అయ్యాక తింటాను అంటూ దాన్ని నీళ్ళల్లో వేసింది. అది పారిపోకుండా గట్టిగా కాలితో ఆదిమి పట్టుకుంది. ఒక అరగంట తర్వాత, ఏమి తాబేలు, మెత్తగా అయ్యావా ఇప్పుడు అని అడిగింది. అంతగా మెత్తగా అయ్యాను కానీ నీ కాలు ఉన్న చోట నీళ్లు తగలక గట్టిగా అలాగే ఉన్నాను అని చెప్పింది తాబేలు. అలాగా, ఏది చూద్దాము అంటూ నక్క కాలు తీసింది. అంతే, ఇంకెక్కడి తాబేలు. నక్క అలా కాలు తీయగానే ఇలా సర్రని జారుకుంది.